ఆగి ఉన్న ఐచర్ వ్యాన్ ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. మరో 5గురికి గాయాలయ్యాయి. శ్రీకాకుళం జిల్లా నందిగాం వద్ద ఈ ఘటన జరిగింది. బాధితులను ఒడిశాలోని సున్నాపురం వాసులుగా గుర్తించారు. వారు కారులో శ్రీకాకుళం వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను దాలయ్య, మోహినమ్మగా గుర్తించారు. క్షతగాత్రులను టెక్కలి జిల్లా హాస్పిటల్ కు తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, ఈ ప్రమాదానికి కారణం ఏంటి? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం జాతీయ రహదారిపై ఏదైతే వేకోజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒడిశా రాష్ట్రం సున్నాపురం గ్రామానికి చెందిన 7గురు ఒకే కారులో శ్రీకాకుళం వైపు వస్తుండగా హైవేపై ఆగి ఉన్న ఐచర్ వ్యాన్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 5గురు తీవ్ర గాయాలు కావడంతో వారిని వెంటనే టెక్కలి స్థానిక హాస్పిటల్ కి అయితే తరలించారు. ముఖ్యంగా చూసుకోవచ్చు, ఏదైతే పొగమంచు కారణంగా పార్కింగ్ చేసిన ఐచర్ వ్యాన్ ని ఢీకొట్టినట్టు స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే నిత్యం జాతీయ రహదారిపై ఇలాంటి యాక్సిడెంట్లు జరగడం తరచుగా జరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే జాతీయ రహదారిపై ఏదైతే కాటన్ బోర్డ్స్ కానీ ఈ పొగమంచు వచ్చేటప్పుడు దానికి సంబంధించిన బోర్డ్స్ ఏర్పాటు చేయకపోవడం యాక్సిడెంట్ల కారణాలుగా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం 4గురికి స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇద్దరు పరిస్థితుల్లో విషమంగా ఉందని చెప్తున్నారు. వీరిని విశాఖపట్నం తరలించేందుకు అయితే పోలీసులు సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. Right.